చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు మొరాకో వాస్తవంగా మొరాకో వాళ్ళని రెచ్చగొట్టి స్పెయిన్లోకి పంపించింది, యూరప్లోకి పంపించిందే అమెరికా డీప్ స్టేట్ అన్న చర్చ నడుస్తుంది. ఎందుకంటే మొన్న ఈ ఇరాన్ మీద దాడి సందర్భంగా స్పెయిన్ తన ఎయిర్ బేస్ వాడుకోవడానికి ఒప్పుకోలేదు. అంటే స్పెయిన్లో అమెరికా ఎయిర్ బేస్ దాన్ని వాడుకోవడానికి ఒప్పుకోలేదు. రీఫ్యూలింగ్ చేసుకుంటామంటే దానికి కూడా ఒప్పుకోలేదు. ఆయుధాలు ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు అక్కడ దించి మళ్ళీ వేరే ఫ్లైట్లోకి మార్చుకుంటామంటే కూడా ఒప్పుకోలేదు. అంటే ఇరాన్ మీద దాడికి వ్యతిరేకంగా అమెరికాని అడుగు పెట్టనివ్వలేదు. దానికి ప్రతీకారంగానే మొరాకో అనేటటువంటిది ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరికి మంచి స్నేహదేశం. ఆ మొరాకోలో ఉన్నటువంటి రాజుకి చెప్పి ఈ క్రిమినల్స్ అందరినీ వదిలిపించి అరాజక శక్తులందరినీ స్పెయిన్లోకి పంపించిందే డీప్ స్టేట్ అన్నటువంటి చర్చ ఒక పక్కన నడుస్తోంది. మరొక వైపున ఇప్పటికే ఒక క్వెట్ట అనేటువంటి ఒక చిన్న 80,000 జనాభా ఉన్నటువంటి ఊరిని 80,000 మంది ఈ చొరబాటుదారులు హస్తగతం చేసుకున్నట్టు ఇప్పుడు ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ తిరగబడి వీళ్ళని తరిమి కొడుతుంటే కొంతమంది వెనక్కి వెళ్తున్నారు, కొంతమంది ఇతర ప్రాంతాలకు స్పెయిన్లోని ఇతర నగరాలకు వెళ్తున్నారు. అయితే కొత్తగా చొరబాట్లు రాకుండా మాత్రం కంచె వేస్తామని ఇప్పుడు చెప్తోంది స్పెయిన్.